అందరికీ నమస్కారం. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ మన పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేయడం జరుగుతుంది. అయితే ఈ తీన్మార్ మల్లన్న మీద ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఆ పార్టీకి చెందిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చాలా దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. కొందరు ఏకంగా తీన్మార్ మల్లన్న అసలు జర్నలిస్టే కాదు, తీన్మార్ మల్లన్న ఒక బ్లాక్ మెయిలరు, ఒకప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టిండు, ఇప్పుడు ఏ విధంగా ఆ పార్టీ నుంచి పోటీ చేస్తాడని మాట్లాడుతున్నారు. మీ అందరినీ నేను ఒకటే అడగదలుచుకున్నా. ఒకప్పుడు కేటీఆర్ గంగుల కమలాకర్ని తెలంగాణ ద్రోహని విమర్శించిండు. అవన్నీ వీడియోలు ఇంకా యూట్యూబ్లో ఉన్నాయి. తర్వాత గంగుల కమలాకర్ని పార్టీలకు తీసుకోలే, టికెట్ ఇయ్యలే, ఎమ్మెల్యే గెలిపించుకోలే. అంతెందుకు, పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులను రాళ్ళ తీసుకొని కొట్టిండు. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? ఎట్లా చేర్చుకున్నారు మీరు? ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు వీళ్ళు ఏమన్నారు తెలుసా? కేసీఆర్ మేము ఒక అబ్బకి ఒక అమ్మకి పుట్టిన వాళ్ళం, నీలక పార్టీలు మారవని మాట్లాడారు. ఆ వీడియో ఇంకా యూట్యూబ్లో ఉన్నది. సిగ్గు లేదు? ఆ పార్టీలు వాళ్ళని ఎట్లా తీసుకున్నారు? మీరు చేస్తేనేమో సంసారము, పక్కోడు చేస్తే ఏ విచారమా? ఇంకా ఒక ఆయన పాట రాసిండు తీన్మార్ మల్లన్న మీద. అయ్యా, మన గత 10 సంవత్సరాల కాలంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, దళితులు ముఖ్యమంత్రి అయ్యలే, జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టలే, పోడు భూములు వంచలే, డబల్ బెడ్రూమ్లు ఇయ్యలే, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇయ్యలే, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు, 7 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టిర్రు. ఏడవన్యవు సార్ నువ్వు అప్పుడు పాటలు రాయక? మరి ఈ యూట్యూబ్లో వీడియోలు చేసేటోళ్ళంతా, ఇంటర్వ్యూలు చేసేటోళ్ళంతా అప్పుడు ఎందుకో మాట్లాడలేదు కేసీఆర్ మీద, అప్పుడు ఎందుకో ధైర్యం చేయలేదు. ఎవ్వరు లేకున్నా ఒక మన రేవంత్ రెడ్డి కొట్లాడిండు కాంగ్రెస్ పార్టీ నుంచి, మీడియా తరఫున తీన్మార్ మల్లన్న కొట్లాడిండు. అప్పుడు పెద్ద పెద్ద మీడియా సంస్థలు, ఛానల్సే కేసీఆర్కి దాసోహమైనాయి. ఎవ్వరు ధైర్యం చేయలే. తీన్మార్ మల్లన్న మీద ఎన్ని కేసులు పెట్టినా, ఆఫీసును ధ్వంసం చేసినా, ఇంట్లో వాళ్ళని టార్చర్ పెట్టినా, మానసికంగా ఇబ్బంది పెట్టినా నిలబడి కొట్లాడిండు. ఏనాడు లొంగలే. ఇప్పుడు మీరు అంటారు కదా, తీన్మార్ మల్లన్న ఛాయ్కి పైసలు లేనోడు 2 కోట్లు 3 కోట్లు ఎట్లా వచ్చినాయని. అవును, తీన్మార్ మల్లన్న బాజాప్తా అడుక్కున్నాడు. ఛాయ్కి పైసలు ఇర్రి, ఎలక్షన్లో పోటీ చేస్తున్నా, ఖర్చులకు డబ్బులు లేవని అడిగిండు. కానీ మీ లెక్క అధికారాలను అడ్డం పెట్టుకొని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని 100 కోట్లు 1000 ఎకరాల కోట్లు కబ్జాలు పెట్టలే. అయితే మీకు ఒక వ్యక్తి గత 10 సంవత్సరాల కాలం నుంచి చిన్న స్థాయి నుంచి మెల్లమెల్లగా పైకి వచ్చి 2 కోట్లు సంపాదించుకుంటే అవినీతిలాగా కనిపిస్తుందా? ఒక 5-6 సంవత్సరాలలోనే అధికారాలను అడ్డం పెట్టుకొని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటే అది మీకు కనిపిస్తలేదు. అప్పుడు మీరు మాట్లాడరు. అప్పుడు ఎక్కడ పోయారు? ఏడవన్నారు మీరంతా. సరే, యూట్యూబ్ ఛానల్ మీద పైసలు వస్తున్నాయి, మరి తీన్మార్ మల్లన్న చేసినట్టు మీరు చేస్తురా? మీరు కూడా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఇప్పుడు విమర్శిస్తున్నారు కదా, వ్యూస్ కోసము. డబ్బులు వస్తున్నాయి కదా, మీరు ఎవరికి సాయం చేసిర్రు? తీన్మార్ మల్లన్న ఎంతో మందికి ఇల్లు లేకుంటే ఇల్లు కట్టించిండు. తీన్మార్ మల్లన్న బయట దేశాలలో చదువుకుంటేందుకు పేద పిల్లలు డబ్బులు లేకపోతే వాళ్ళకి సహాయం చేసిండు. తీన్మార్ మల్లన్న భద్రాచలంలో మొన్న వరదలు వస్తే 10 లక్షలు పెట్టి సరుకులు వంచిండు. ఎంతో మందికి హాస్పిటల్కి డబ్బులు ఖర్చులు లేకపోతే ఆపరేషన్లు చేయించిండు. పిల్లలకు నోటు పుస్తకాలు వంచిండు. సమాజంలో జరుగుతున్నటువంటి దొంగ బాబాలను గుట్టు బయట పెట్టిండు. దొంగ జ్యోతిష్యుల గురించి బయట పెట్టిండు. కల్తీల గురించి బయట పెట్టిండు. ఇంకా ఎన్నో చేసిండ్రు. మరి మీరు చేసిర్రా? మీరు కూడా ఎవరికైనా సాయం చేసిర్రా? చూపియ్యి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ అని ఎవరు అంటున్నారు? ఎవరైనా సామాన్యుడు తీన్మార్ మల్లన్న నన్ను మోసం చేసిన మీ ముందుకు వచ్చిందా? ఎవరైనా తీన్మార్ మల్లన్న నమ్ముకొని మేము మోసపోయినామని ఎవరైనా సామాన్యుడు పేద నుంచి వచ్చి చెప్పిండా? ఇప్పుడు ఆరోపణలు చేసేటోళ్ళు అంతవరకు గత బీఆర్ఎస్ నాయకులే, గత ప్రభుత్వ బీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే ఆ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం ఎంతో కొంత తీన్మార్ మల్లన్న. ఇప్పుడు ఈ తీన్మార్ మల్లన్న మీద కసి తీర్చుకోవాలని వీళ్ళంతా ఈ దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆడోని యూట్యూబ్ ఛానల్ పెట్టించి వ్యతిరేకంగా మాట్లాడిపిస్తున్నారు. ఒకప్పుడు తీన్మార్ మల్లన్న గెలిచేటోడే లాస్ట్ టైము. అప్పుడు ఆయన ఎలక్షన్ సీట్లో ఏదో 17వ నెంబరో 30వ నెంబరో ఉంది. అప్పుడు మేము కూడా ఓటేసినాం. అయినా కానీ జనాలు వెతుక్కొని మరి తీన్మార్ మల్లన్నకి ఓటేసారు. ఏ పార్టీ సపోర్ట్ లేకున్నా కానీ అధికార పార్టీ టీఆర్ఎస్కి అప్పుడు చెమటలు పట్టించిండు.
ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, అధికారంలో లేనప్పుడే ఎన్నో సేవలు చేసిండు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిండు, సేవలు చేస్తాడు. అసలు మీ ఎజెండా ఏందో చెప్పండి. ముందు మిమ్మల్ని మీకెందుకు ఓటేయాలి, మీరు గెలిస్తే ఏం చేస్తారో అది చెప్పండి. తీర్మార్ మల్లన్న ఓడగొట్టాలి, తీర్మార్ మల్లన్న ఓడగొట్టాలని గది మీకెందుకు? ఎవడైనా కానీ ఎలక్షన్లో పోటీ చేసేటోడు నాకెందుకు ఓటేయాలి, ఓటేస్తే నేనేం చేస్తా, నేను గెలిస్తే ఏం చేస్తా గది చెప్పుకుంటారు. మీ ఎజెండా మొత్తం తీర్మార్ మల్లన్న ఓడగొట్టురనే చెప్తున్నారు. అక్కడే మీరు సగం ఓడిపోయారు. మీకు తెలుసు, మీకు భయం పుట్టుకుంది, ఎట్లయినా గెలుస్తాడు, ఓడగొట్టాలి ఏదో విధంగా. అందుకనే ఎప్పుడు తీర్మార్ మల్లన్న జపం చేస్తున్నారు. ఇకనైనా మారండి, మారి బుద్ధి తెచ్చుకొని ఇంకా బీఆర్ఎస్ నాయకులకు ఒత్తాసు వలకగండి. ఈసారి ఖచ్చితంగా తీర్మార్ మల్లన్న గెలుస్తాడు. ఒక పట్టభద్రునిగా, ఒక సామాన్యంగా